ఒకప్పుడు ఒక పెద్ద గాఢమైన అడవిలో క్రూరమైన సింహం ఉండేది. అది చాలా బలంగా ఉండేది. ప్రతిరోజు అనేక జంతువులను వేటాడి చంపేది. అడవిలోని జంతువులన్నీ భయంతో వణికిపోతూ ఉండేవి. నేనే ఈ అడవికి రాజు, అందరూ నా ముందు వణకాలి. ఒకరోజు జంతువులన్నీ కలిసి సమావేశం పెట్టాయి. ఇలా అయితే మనం బతకలేము. మనల్ని మనం రక్షించుకోవడానికి ఒక మార్గం ఆలోచించాలి. ప్రతిరోజు ఒక జంతువు సింహానికి వెళ్తే ఎలా ఉంటుంది? అదే మనకు రక్షణ. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. సింహం దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు, మహారాజా, మీరు ప్రతిరోజు వేటాడటానికి ఇబ్బంది పడకండి. ప్రతిరోజు మాలో ఒకరు మీ భోజనం కోసం పంపిస్తాము. సింహం కొంచెం ఆలోచించి అంగీకరించింది. కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. అది చాలా తెలివైనది. సింహాన్ని ఓడించడానికి నాకు తెలివి కావాలి, శక్తి కాదు. అది కావాలని ఆలస్యంగా చేరింది. ఆకలితో ఉన్న సింహం గట్టిగా గర్జించింది. ఎందుకు ఆలస్యంగా వచ్చావు? మహారాజా, నేను ఇంకో కుందేలుతో కలిసి వస్తున్నాను. కానీ మార్గమధ్యలో ఇంకో సింహం మమ్మల్ని ఆపింది. నేనే ఈ అడవికి నిజమైన రాజు అని అది చెప్పింది. ఏమిటి? ఇంకో సింహమా? వెంటనే చూపించు, చూపించు! కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. మహారాజా, అది ఈ బావిలో ఉంది. సింహం బావిలోకి తొంగి చూసింది. నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. దాన్నే మరో సింహం అనుకుంది. అది గట్టిగా గర్జించింది. బావిలోని ప్రతిధ్వని తిరిగి వచ్చింది. దాన్ని చూసి నిజంగానే మరో సింహం తనను సవాల్ చేస్తున్నదని అనుకుంది. బయటకురా, బయటకురా! నన్ను సవాల్ చేస్తున్నావా? కోపంతో సింహం బావిలోకి దూకింది. కాని అది లోతైన నీటిలో పడి మునిగిపోయింది. చిన్న కుందేలు తన తెలివితో అడవిని రక్షించింది. సింహం మరణంతో అడవిలోని జంతువులన్నీ ఆనందపడ్డాయి. తెలివి ఉంటే ఏ సమస్య అయినా గెలవచ్చు. కథ యొక్క నీతి: బలం కంటే తెలివి గొప్పది.